పదములను కలుగ చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసయ్య నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. ఇంతదనుక నాయన నీ సన్నిధి కాంతిలో మమ్మలను ఆనందింపచేశారు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని ఆదరించారు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి ఈ సమయంలో నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నోటిని బోరగా చేసుకుని నీవే మాట్లాడు. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీ కాపుదల కుమ్మరించి నీ రాకడకు సిద్ధం చెయ్యి నాయనా. ముఖ్యంగా విని గ్రహించే మనస్సుని మా అందరికీ అనుగ్రహించి మేము మా కుటుంబములను సిద్ధపరచుకొని నీ రాకడకు ఎత్తబడే గుంపులో ఉండునట్లు కృప చూపి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రియ దైవజనమా, ఒక అంశాన్ని నేను కంక్లూజన్కి తీసుకొని వస్తూ ఉన్నాను. అది ప్రకటన గ్రంథంలో మన ఆలోచనను గ్రహింపులాగున అది లోకంలో ఎందరో ఉన్నారు. ప్రతి వారు కూడా నన్ను అనేక మంది అడిగిన వారే. మీకు కూడా ఆ సందేహాలు వస్తాయి. మనము శాశ్వత కాలము మన నివాసము ఎక్కడుంటుంది? భూమి మీద. మనము దేవుని సన్నిధిలోనికి శాశ్వత కాలము వెళతామంటున్నాం కదా. పరలోకమే మన రాజ్యము, నిజమే. కానీ ఆ పరమండలములోనే ఉంటామా, లేక మరి ఇంకేదైనా దేవుడు మనకేర్పాటు చేశాడా అనే క్రమములో ఈ భూమిని గురించి ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనములో భూమి అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ క్రమమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనం ఒక విషయాన్ని గుర్తించాము. అదే శాశ్వత పరిపాలన పరలోకమందు కాదని, యేసుక్రీస్తే రారాజై ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన తరువాత తీర్పు జరుగుతుందని, పాపులకు అపవిత్రులకు నిత్య నరకమని, పరిశుద్ధులుగా జీవించిన మనందరికీ కూడా నిత్య రాజ్య వారసులను చేస్తున్నాడని మనము తెలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి, మిగతా వాళ్ళు అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే హల్లెలూయా. ఇంతకాలము మన నివాసము పైనున్నది అనుకుంటూ ఉంటే కాదు కాదు. పైన ఉదాహరణకు మానవ రీతిగా ఒక మాటను మనము గుర్తించాం. ఉదాహరణకు ఒక కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆఫీస్ ఒకటి ఉందనుకోండి. నీ ఇల్లు ఒక చోట కట్టాలి, కానీ దాని పర్మిషను, తాకీదు లేక లెక్కలు ఎక్కడుంటాయి? మున్సిపల్ ఆఫీసులో ఉంటాయి. ఇట్ డజంట్ మీన్, దాని భావము నీవు ఇల్లు పర్మిషన్ ఇచ్చిన చోట కడతారా, మీ స్థలంలో కడతారా? మా స్థలంలో కడతాం. నీ స్థలంలోనే కడతావు. పర్మిషన్ వాళ్ళు ఇస్తారు. అలాగే దేవుడు కూడా నీ అప్లికేషన్, నీ విశ్వాసము, నీవు పొందిన ఆ రక్షణ ఉందే, ఆ నడిచిన రక్షణను బట్టి
నిన్ను జీవ గ్రంథములో రాస్తున్నాడు అక్కడ. ఏది? ఈ మున్సిపాలిటీలో నీ పేరు రాయబడినట్లు, జనాభా సంఖ్యలో రాయబడినట్లు అక్కడ అనేక గ్రంథాలను తెలియపరుస్తున్నవాడు జీవ గ్రంథము అనే దానిలో మన పేర్లు అక్కడ రాస్తున్నాడు. ఆ తర్వాత ఆయన భూమి మీదకు వచ్చిన వాడు ఈ భూమిని రెన్యూ చేస్తున్నాడు, లేదా నూతన పరుస్తున్నాడు. దానికి నూతన భూమి అని పేరు. మరలా చెప్తున్నాను, ఈ జీవితంలో మీతో ఎవరైనా సరే మనము నిత్యరాజ్యమైన అక్కడే ఉండిపోతాము అంటే ఎవరైనా లేదు సహోదరి, లేదు. ఈ భూమిని నా ప్రియుడు రెన్యూ చేస్తాడు. మరి పాతదాని స్థితి ఏమిటి అంటే ఈ గతించిన ఈ ప్రజలను, ఈ పాపము, అంధకారము, వీళ్ళంతా నింపబడ్డ వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళలో ప్రకటన గ్రంథము 21:8 నుంచి ఒక్కసారి చదవండి. పిరికివారును అవిశ్వాసులను మీలో అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ వెలుగు ఉండగానే, నేను మీకు ముందే స్పష్టంగా చెప్పాను, శాంతి ఒప్పందం అవుతుంది అంటే ఇది కాదు. యుద్ధం మరలా జరగాల్సిందే. ఇప్పుడు ప్రారంభం అయిందా? మళ్ళీ అయింది. చూసారా? అసలు ఒప్పందం ఇది కాదు. మనకి ఒక ఆయన ఎప్పుడు మనలో ఉండి మనతో ఉండి తెలియచేస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను వెతికి, ఆయనను కనుగొని, ఆయన మనలో నివాసముండునట్లు మన ప్రవర్తన మార్చుకోగలిగితే, నీవు నన్ను అడుగుము, నీవెన్నడూ ఎరుగని నిగూఢమైన మర్మములను నేను నీకు తెలుపుతానని వాగ్దానము చేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూసారా, మొత్తం జేసీబీలు పెట్టి, ప్రొక్లైనర్స్ పెట్టి మొత్తము కూల్చివేసిన గాజాన్ని నవనిర్మాణమునకై వాళ్ళు మొత్తము క్లీన్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు మిగిలిన 3 గోత్రాల ఆ దక్షిణ దిక్కు ఇవ్వాలి. దానితో పాటు అతి ప్రాముఖ్యమైన ఆ మందిర నిర్మాణం జరగాలి. ప్రియ దైవజనమా, ఎంత కమ్మని ఆలోచన! మన నివాసం ఎక్కడుంటుంది? మన నివాస స్థితిగతులు ఏమిటి? ఇప్పుడు చెప్తున్నాడు, కొందరున్నారు అట్టి వారిని ఆయన, ఇదిగో ఆ భూమి ఉందే, ఆ భూమి నూతన భూమిని సృజించున్నప్పుడు పాత భూమిని నేను ఒకసారి కదిలిస్తానంటున్నాడు. ఒకసారి కాదు, యెషయా చెప్పాడు, హగ్గై చెప్తున్నాడు, ఇలా ప్రవక్తలు ఎందరో చెప్తూ ఉన్నారు. నేను ఇంకొక మారు భూమి ఆకాశములను కదిలిస్తాను. ఆ కదిలించినప్పుడు రిన్యూ చేయబడతాయట. ఎలాగా? మొత్తము అన్యజనుల ఇష్ట వస్తువులన్నీ భూమి మీద ఉండేవి ఏమైతే లోపలికి వెళ్ళిపోతాయి. బాగా చెప్పారు. దేవునికి స్తోత్ర. ఇష్టపడి కేజీలు కాదు, టన్నులు బంగారాలు, వజ్రాలు, వైఢూర్యాలు, వెండి, విలువైన వాటిని సమకూర్చుకొని మిగలబెట్టి మన జీవితాన్ని ఆయన సారూప్యంగా పెట్టాడు. ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద. మరణం తర్వాత ఎటు వెళ్తుంది దేహము? భూమి లోపలికే మంది. హల్లెలూయా. నీ దేహాన్ని ఆ రీతిగా పెట్టిన వాడు నీ దేహము మీద అలంకరించిన నీ వస్తువులను కూడా ఆ భూకంపాన్ని ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళిపోతాయి. చాలా తెలివిగలడు.
విలువైనది సృష్టిలో ఏంటిది చెప్పండి? అన్నిటికంటే విలువైంది ప్రాణం. ప్రాణం. బాగా చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. బహు విలువైంది మనిషి ప్రాణం. ప్రియ దైవజనమా, ఈ ప్రాణం పోయినప్పుడే ఈ దేహాన్ని లోపల భూమి లోపల పెడితే ఈ దీని మీద నగలున్నాయే, ఆభరణాలు, అవి మాత్రం దాంతోపాటు భూమిలోకి పంపిస్తావా? పంపేరా. పంపరు. అమ్మో, ఇది మా అమ్మ గుర్తు. ఏ మరి మిమ్మల్ని కూడా దాచిపెట్టు. పెట్టి పెట్టి ఆ రోజు యోసేపుని ఎముకలని దాచిపెట్టారు కదా, అవునవును. పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఈజిప్ట్ లో ఫరో పిరమిడ్స్ అన్ని ఉన్నాయి కదా. అట్టనే ఇంటికి ఉన్నాయి. దాచిపెట్టగలమా మీ నాన్న, మీ తాతని, మీ ముత్తాతల్ని? లేదండి. ఒకటి వాళ్ళ వస్తువులు ఎందుకని? అది ఒక ఆభరణం. అదేంటిది? ఆభరణం. అది అవసరాలకు ఉంటది, అందుకే గుర్తంట. దీని దేశంపై తాకట్టు పెట్టేవాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఇప్పుడు తల్లిని, తండ్రిని, అన్నని, తమ్ముడిని తాకట్టు పెడుతున్నావా? లేదు. వాళ్ళ వస్తువులు. ఎందుకంటే అది బంగారము, అది లోకములో అవసరార్థమని ఎరిగి దానిని మాత్రము ఎంతో ప్రేమిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకరోజు నేను భూమిని కదిలిస్తూ ఉన్నాను. ఒక రోజున నేను భూమిని కదిలించినప్పుడు, ఈ భూమి మీద నాది అని పిలువబడినప్పుడు, వాటన్నిటినీ నేను కదిలించినప్పుడు, భూమి నెరియలు విడిచినప్పుడు, అవన్నీ ఇష్ట వస్తువులు ఏ రోజున, ఈ ఈ దినాలలో ఏ రోజునైనా నాకు ఇది అవసరము, ఈ భూమి మీద ఆస్తులు అవసరము, నాకు డబ్బు కావాలి, నాకు పదవులు కావాలి, నాకు ఆస్తులు కావాలని నేను పరుగులెడుతూ ఉంటే, ఒక రోజున దాన్ని భస్మీపట్టణము వలె పాతాళానికి ఈడ్చి వేస్తా. ఉండవా? ఇవేవి ఉండవు. నన్ను కలిగి ఉండమంటున్నా. అప్పుడే నీకు నాకు ఒక ఆలోచన, అయ్యా మరి నువ్వు మహిమా శరీరం ఇస్తానంటున్నావే, ఆ మహిమా శరీరానికి ఇవి ధరించుకున్న తృప్తి వస్తుందంటావా? ఈ దేహం కదా, ఈ దేహం మీద వేసుకున్నప్పుడు తృప్తి కదా అని తెలియక పొరపాటు పడేవాళ్ళు విశ్వాసుల్లో చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, సమస్తము కూడా ఆత్మ శరీరానికి. కేవలము ఈ శరీరము, మరలా గుర్తుపెట్టుకోండి, ఈ శరీరము కేవలం ఒక సాధనమే. సాధనమే. ఇది లేకపోయినంత మాత్రాన ఆ సమాధానము, ఆ సంతోషము, ఇవన్నీ ఉండవని పొరపాటు పడక. కానీ లోకం ఎలా ఉందంటే, సమస్తము ఈ శరీర పుష్టికే, కోటి విద్యలు కూటి కొరకే, ఆ కూడు దేహానికి అనుకునే భ్రమల్లో ఉంటున్నారు. అలా జీవించినప్పుడు సాక్షాత్తు ప్రభు అంటున్నాడు, నేను అనేక ప్రాంతములు వెళ్ళి విస్తారముగా సంపాదించి కొట్లలో కూర్చుకొని ఆ పంటల ధాన్యమంతా సమకూర్చిన తరువాత నా దేహముతో దేహమా సుఖించు అనలేదట. ప్రాణముతో ప్రాణమా. ప్రాణమా. నా ప్రాణముతో అనేది ప్రాణమా. ఏంటిది? ప్రాణమా. సంతోషం దేనికి? ప్రాణానికే. ఇది తెలియక దేహం కోసం పరుగులు పెట్టేవాళ్ళు మనొక్కడున్నారేమో. మార్చుకోండి, మార్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేహమును సాధనము చేసి నా ప్రాణమా సుఖించుమంటే, దేవుడు కూడా అంటున్నాడు, ఈ ప్రాణము అనగా ఆత్మ శరీరం. దాని మీద ఆయన ఇచ్చేది మహిమా శరీరం. దానికి అనేక ఆధారాలను మనం తెలుసుకున్నాం. యేసుక్రీస్తు మహిమా శరీరుడైన తరువాత ఆయన స్వయముగా వచ్చి లూకా 24:36లో స్పష్టంగా ఈ మాట ఇక్కడ చేయి పెట్టి మరలా ఒక్కసారి అక్కడ చదివి మల్లమ్మ ఆయన శిష్యుల యొద్దకు వచ్చాడు.
వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆ, ఆయన వారి మధ్యన నిలిచి ఆ, మీకు సమాధానమవు గాక అని వారితో అనెను. ఆ. అయితే వారు దిగులు పడి వాళ్ళు దిగులు భయాక్రాంతులు పడుతున్నారు. ఇదేంటిది? ఈ శరీరము ఇప్పుడు దాకా మనం హత్తుకున్న యేసయ్యేనా? ఆ, భయాక్రాంతులై ఆ, భూతము తమకు కనబడనని తలంచిరి. భూతం అప్పుడు కనపడి ఆయన, ఆ, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఆ. నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. చూడండి, ఇక్కడ ఆధారం ఎందుకు చూపాడు? మనం ఇదంతా ఎరిగిన వాళ్ళమే. మీరు చూడండి అంటూ ఆయన చూపించింది ఎందుకంటే మనకు సంభవించబో స్థితిగతులు, మనము పొందబోయే ఆ నూతనమైన జీవితము ఎలా ఉంటుందో మొదట తాను చేసి చూపించి మనకు బయలుపరచటమే దాని ముఖ్య ఉద్దేశమై ఉన్నది. Amen. హల్లెలూయా. Hallelujah. మరణముకు ముందు ఎలాంటి స్థితిగతులను నీవు ఊహిస్తావో కొన్ని నీ ఊహను బట్టి, తలంపును, స్థిరమును బట్టి సాధించగలుగుతావు. కానీ ఒకసారి ప్రాణము పోయిన తరువాత, మరణము తరువాత దాని స్థితిగతులను విశ్వాసులకు ఎలా ఉంటుంది, లోకానికి, లోక సంబంధులకు ఎలా ఉంటుందో మనుష్యుడు ఎరుగడు. అందుకనే లోకము ఏమంటుందో తెలుసా? అది లోకము గనుక పునరుపి మరణం, పునరుపి జననం, పుట్టినోడు చచ్చిపోతాడట, సచ్చినోడు మరలా పుడతాడట, 7 జన్మలున్నాయట. ఏ జన్మలోనైనా పుణ్యం చేస్తే మళ్ళా తిరిగి మనిషిగా పుడతాడట. ఇది లోకపు నానుడి. నేను అప్పుడే అనేక మందికి దీనికి ప్రశ్న వేశాను. అయ్యా, పుట్టినోడు సచ్చిన జంతువే మళ్ళా పాపం చేస్తే జంతువు, ఇంకా పాపం చేస్తే క్రూర జంతువు, ఇంకా ఘోర పాపం చేస్తే మొసలి లేకపోతే సింహాలు అంటున్నావే. మరి 2 చిన్న ప్రశ్నలు వేస్తాను. ఆ పాస్టర్ గారు అయ్యుండి వాళ్ళు పట్టుకొచ్చిన మాటను పట్టుకొచ్చాడు. ఇది అబద్ధమనడానికి రుజువు ఏమిటి? అయ్యా, ఇప్పుడు పుట్టిందే చచ్చిందే పుట్టితే 1941 సెన్సెస్లో మన దేశ జనాభా 32 కోట్లు కదా. మరి ఇప్పుడు పెరగకూడదు కదా? పెరగచ్చా? అట్టయితే పెరగకూడదు. అప్పో 32 కోట్లుంటే ఇప్పుడు కూడా అంతే. రెండవ ప్రశ్న, అయ్యా, క్రూర జంతువు ఎలాగా తమ ప్రవర్తన మార్చుకుంటే మరుజన్మలో మనిషి పుట్టుద్దా? లోకము వెర్రితలలు. సింహం ఎప్పుడైనా మారు మనసు పొంది మనిషి ఎదురుగా వచ్చి ఆకలైతుంటే, లేదయ్యా నేను పప్పుచారు తింటానంటదా? మొసలు ఎప్పుడైనా నువ్వు కాళ్ళు పెట్టి అది నీకు సమీపంగా ఉంటే వదిలిపెట్టిద్దా? క్రూర మృగాలు. సర్పం ఎప్పుడైనా తను నువ్వేదైనా ఒక దెబ్బ తొక్కితే, కాలుతో కొడితే, లేక కర్రతో ఏదైనా చేస్తే అది ఏనాడైనా నిన్ను కరవకుండా ఉంటదా? అది ఎదురుగా ఉన్నప్పుడు. మరి దాని స్వభావం ఎప్పుడు మార్చుకోవాలి? అదెప్పుడు చచ్చిపోవాలి? అదెప్పుడు మంచి మనసుతో మరుజన్మెత్తాలి? అంటే ఈ సిద్ధాంతాలు లోకానికి అంతటికీ ఉన్నాయి దైవజనమా. కానీ విశ్వాసి జీవితంలో విశ్వాసికి ఇవ్వబడిన గొప్ప నిరీక్షణ మరణానంతరపు జీవితం ఎలా ఉంటుందో తెలుపుటయే దాని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోతున్నావు, Hallelujah. ఇదే కాదు, నీకు ముందు కూడా నా ప్రియులు ఎందరో నీ ఇంట నుండి చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళ గురించి నీవు చింతించవద్దు, దిగులు పడవద్దు.
వేదన పొందవద్దు. ఎందుకంటే వారిని నేను ఎలా ఆదరిస్తున్నానో నా యందు నీవనుకుంటున్నావు నా తరము, మయ్య తరము, మమ్మ తరము లేకపోతే మా తాత ముత్తాత వరకు చూశాను. కానీ నీవెరగని సత్యము ఆదాము నుంచి నా వరకు ఒక గోత్రమును ఆయన స్థాపించాడు. శాఖోపశాఖలు, చెట్టుకి కాండము, కాండానికి కొమ్మలు, కొమ్మకి రెమ్మలు, రెమ్మకు మళ్ళా చిన్న చిన్న ఆకులు, ఇలా ఏ రీతిగా డివిజన్ ఉంటుందో అలాగని అలాగని ఆదాము నుంచి నా వరకు నాకొక గోత్రాన్ని ఇచ్చాడు. ఆ గోత్రములో ఆదాము నుంచి క్రీస్తునందు దేవుని యందు విశ్వాసమునందు జీవించి ఆయన నడిచి చెప్పచ్చమ్మా. చెప్పనండి. ఆదాము నుంచి జీవించి చనిపోయి క్రీస్తునందు లేక దేవుని యందు లేచిన వారు ఉన్నారే, వాళ్ళందరూ మరణమును గెలుస్తూ వారు పొందబోయే స్థితిని తెలుపుటయే ఆ ఉద్దేశం. అందుకనే యేసయ్య వారు భూతమని సందేహపడుతూ ఉన్నప్పుడు, భూతమునకు ఇలాగు ఉండవయ్యా, నాకెలాగూ ఉన్నవో నా తరువాత నన్ను పోలి నడుచువారున్నారయ్యా, వాళ్ళైన మీకు కూడా అలాంటి జీవితం ఇవ్వబోతున్నానని ప్రకటించటమే దాని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. చదవమ్మా యోహాను. నాకున్నట్టు ఆ, నా నాకు ఉన్నట్లు ఉన్నట్టుగా ఆ, ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను, మీరు మాంసమును ఉన్న ఈ భూతమునకుండవని ఎముకలు, చెప్పి ఈ మాంసము భూతమునకు ఉండదు ఉండదు. ఏ శరీరముతో ఆయన వచ్చి కనపడుతున్నాడు? ఆత్మ శరీరముతో మహిమ ఉన్నప్పుడేమో మగ్దలీనా మరియ వచ్చి తాకబోతుంటే, ఆగాగు, నువ్వు నన్ను, తాకవద్దు. నేను కన్ను నేను వద్దకు ఇంకొక వచ్చాను. శరీరం ధరిస్తానమ్మా. ఆ శరీరం పేరు మహిమ ఆత్మ శరీరం. మహిమ శరీరం ధరించుకుంటాను. అది ఎప్పుడో తెలుసా? అది నా తండ్రి నాకు ఇస్తాడు, తరువాత నేను మీకు ఇస్తాను. తండ్రి మృతులను ఎలాగూ లేపునో, కుమారుడును తన కుమారుడును. యందు విశ్వాసులను అదే రీతిగా లేపునో. మీకు సంతోషంగా లేదు? హల్లెలూయా. యా. హల్లెలూయా. యా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా తండ్రి నాకు మహిమా శరీరం ఇచ్చిడు. అది అంగీకరించిన వారికి ఆ కృప ఇవ్వబడుతుంది. అట్టి వారికి ఈ ఎముకలు, ఈ మాంసము ఎలా వచ్చినాయా ఈ కండలో అంటే అది మహిమా శరీరముతో ఏర్పాటు చేయబడిన క్రమం. నీవు ఈరోజు రోగిగా చనిపోవచ్చు. మరణం అంటేనే రోగం. ఇక మరణకరమైన రోగము నిన్ను పట్టవచ్చు, నీ ప్రాణం పోవచ్చు, నా ప్రాణం పోవచ్చు. కానీ ఇది మట్టిలోకి పోయిన తర్వాత ఆ మన్ను ఆ పోయిన భాగాలను తిరిగి అప్పగించుంది. ఆయన లేపినప్పుడు ఏ అవయవము నీకు లేదో, అయ్యా నేను కుంటోనయ్యా, లేకపోతే నాకు కన్ను లేదయ్యా, కాలు లేదా, ముక్కు లేదు, ఇది భూమి మీదే మన్నుతో కప్పబడిన తరువాత ఆదామును పరిపూర్ణ మానవునిగా చేశాడా, అసంపూర్ణుని చేశాడా? పరిపూర్ణంగా చేశాడు. మిగతా వాళ్ళ మనసులో అసంపూర్ణుడు అన్నట్టున్నారు. సంతోషంగా లేరు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారంటే ఆధారం ఏంటి? హల్లెలూయా. అది హల్లెలూయా. 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 ప్రియ దైవజనమా, సంపూర్ణ మానవునిగానే చేశాడు. నిన్ను నన్ను కూడా సంపూర్ణునిగా లేపుతాను. అంతేకాదు, అప్పుడు ఆకలి ఉంటుందయ్యా అని అంటూ, మీ యొద్ద ఏమైనా ఉన్నాయా?
ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాడే. అడిగి చదవమ్మా. వారు కాల్చిన వారి చేప ఎదుట ముక్కను భుజించి ఆయనకిచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆ వారి ఎదుట ఎందుకు భుజించాడు ఇప్పుడు? మనకు కూడా వాళ్ళకుండే ఆ అనుమానం. స్థితిగతులు ఉంటాయని తెలియడానికే. మనలో చాలా మంది మనకి ఇట్లాంటివి ఉండవేమో, ఆయనంటే తిన్నాడు అని అపోహలోకి ఇక వెళ్ళద్దు. ఆయన ఉన్నవి అంటే ఆయన మనకు కూడా ఇచ్చాడని. ఎందుకని? నీవెవరు? దేవుని దేవుని కుమారు. మీరు కావాలంటే తర్వాత చూసుకోండి. లూకా 3వ అధ్యాయం చివరి వచనములో అందరూ వరుస క్రమాలు చెబుతూ ఆదాముకు తండ్రి దేవుడు, దేవుని కుమారుడు ఆదాము ఈ భూమి మీద అని స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఆదాము బిడ్డవైన నీవు కూడా, నేను కూడా దేవుని కుమారుడు. మన యేసయ్య ఎవరు మరి? దేవుని కుమారుడు. యేసయ్య మనకేమైతాడు? తండ్రి. తండ్రి దేవుడు మన జ్యేష్ఠుడు, జ్యేష్ఠుడు సహోదరుడు. చిన్నప్పుడు పరమందుకు వెళ్ళాక అక్కడ మనకు దేవుడు, అప్పటి వరకు మనకు ఆయన జ్యేష్ఠునిగా ఉండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. అందుకని జ్యేష్ఠుడైన అన్నని ఏమంటారు? తండ్రి తర్వాత తండ్రి లాంటి తండ్రి. అదేగా పిలుపు. అవును. యదైవజనమ్మ. అందుకని మన ముందు సహోదరుడు, మన జ్యేష్ఠుడు, తండ్రికి ఏకైక కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి భోజనం చేసి, నా బిడ్డలారా, నా సహోదరులారా, నా తమ్ముళ్ళారా, నా చెల్లెళ్ళారా, మీకు కూడా ఒక దినము చనిపోతూ ఉన్నారు, ఆ తర్వాత ఆత్మ శరీరముగా లేపబడిన వారు కొందరున్నారు, ఆ తర్వాత మహిమా శరీరులుగా మార్చబడుతూ ఉన్నారు. ఈ మహిమా శరీరముతో ఉన్నప్పుడు నేనెలా భోజనము చేశానో మీకును అదే రీతి నాకెలాగూ దేహం ఏర్పాటు చేసి ఉన్నాడో నా తండ్రి, మీకు కూడా ఆ దేహము రాబోతూ ఉన్నది. ఈ లోకమునైనను దానిలో ఉన్నదైనను ఏది ప్రేమించవద్దు. ఈ లోకమును ప్రేమించినట్లయితే ఇదిగో జరగబోయేదేమిటో ఇప్పుడు చదవమ్మా. పిరికి వారును, అవిశ్వాసులను మీలో పిరికోడు చాలా మంది నేను, నాలో ఉన్నాయని నాకు చెబుతాడు. యేసై దగ్గరకు పోవటానికి పిరికి, ఇంట్లో బైబిల్ చదవటానికి ధైర్యం లేని పిరికి అంటాడేమో. అంటే ఏమైంది? తిడతాడు. తిడితే ఏమైంది? ఏం పనులు అంటారు అంటే ఏమైంది? అది దేహానికే కదా. నీ హృదయము వర్ధిల్లుతుంది కదా, ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది కదా. దేహమును హింసించు వానికి భయపడద్దు అన్నాడు. భయపడు. ఆత్మను 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 దేహమును చంపువాడికి భయపడు. చంపేవాడికి భయపడద్దు అన్నప్పుడు బోడి ఒక మాట కదా. అది ఏమవుద్ది? ఏమీ కాదే. కానీ ఒకటి జరుగుద్ది. ఇలా గమనించి 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 ఆ పాపి కూడా రక్షించబడుతుంది. హల్లెలూయా. బాకా ఊదుడి, బాకా ఊదుడి, బాకా ఊదకపోవడము పిరికితనం. క్రీస్తుని నీ ఇంటలో, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ రక్త సంబంధికులకి, నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు బాకా ఊదకపోతే అది నీ పొరపాటు. రేపటి దినాన నేను లెక్క సరి చూస్తాను, ప్రతిదీ లెక్కిస్తాను. ఆ లెక్కలో దొరక్కపోతే నా హస్తముల కిందకి రాని వాళ్ళను విడిచిపెడతాను. ఇప్పుడు ఎంత ప్రేమ, ఎంత మమకారం. కానీ ఆ రోజున నువ్వు ఆనందంగా ఉంటావు, మునుపటివి నీకు మరుపు జరుగుద్ది. కానీ ఇక్కడే నీకు మరుపు జరుగుద్ది. వారైతే నిత్యము పాతాళములో గుర్తు చేస్తారు. అందుకని అంటున్నాడు పిరికి వారును. అవిశ్వాసులను కొంతమంది ఉన్నారు మనూరుళ్ళు, బహు విశ్వాసులు. ఇంకొంతమంది అసహ్యులను ఇప్పుడు భలే ఉప్పొంగిపోతారు. మేలు జరగగానే కాస్త 4 మాటలు రాగానే అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి, అసలు అబ్బో అంటే
ఆయన భుజాల మీద మోస్తారు, ఆయన శిరస్సు మీద మోస్తారు. అంటే అంత ఘనత. కాసేపు దాటిన తర్వాత ఇక వస్తారు జనం. వాడు ఉంటాడుగా, పొగుడు 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 అయిపోద్ది. ఆ తర్వాత ఇక మొదలైంది. ఏం మొదలవుద్దో తెలుసా? వాళ్ళొచ్చి ఇక భజన చేస్తారు. అబ్బో, నువ్వు అన్నా, అక్క, ఫినిష్. ఒక్క దెబ్బకి పతనంలోనికి వెళ్తుంది తెలియకుండానే మొత్తం. ఆ మధ్య ఒకసారి నేను జరిగింది గనకే మీ ముందు పంచుకుంటున్నాను. పంజాబ్లో ప్రార్థనలు అక్కడ కూర్చున్నప్పుడు భోజనం చేస్తాను. ఆ ఇంట్లో ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. భోజనం చేస్తుంటే కేరళ ఆయన అబ్రహాం గారు, బైబిల్ కాలేజీ డైరెక్టర్, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. బ్రదర్జీ ఆవు ఆవు. ఏంద్ర ఆవు అంటున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళా, తిండి ఆపేసి చేయి గడిగా. తినేళ్ళండి కాదులే. అక్కడికి వెళ్ళేసరికి పాస్టర్ గారు జుట్టు పట్టుకుంది. చర్చిలో పాస్టర్ గారు ఆమె జుట్టు వదులు అంటే నేను వదలంటే నేను వదలను. సరే, ఇక నేను పరుగుని వెళ్ళి నేను వదిలిపెట్టమని ప్రార్థన చేస్తుండగానే పడిపోయాను. ఈ పడిపోయాక వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? నా జీవితంలో మర్చిపోలేని సంభవం. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఆ పిట్టగోడ ఒకటి ఉంటే అక్కడ నిలబడి ఉంది. ప్రియ దైవజనమా, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ప్రభువుని చూడగలగాలి. మనోనేత్రము వెలిగించబడి ప్రభువుని చూడగలగాలి. దురాత్మలను కూడా చూచి కనిపెట్టగలిగే స్థితిలో ఉండాలి. నీకు ఆమేన్. కనపడతాయి. హల్లెలూయా. నువ్వు ఈ నేత్రాలతో ఉండి ఎతికితే కనపడవు. మనోనేత్రాలు అనగా ఆత్మ నీలో బలమైన స్థితిలోనికి వచ్చాక భాషలే కాదు, ప్రవచనాలే కాదు. అంటే మీరు భాషలు మాట్లాడేవాళ్ళు కొందరు ఉన్నాం కదండి. ఎస్, భాషలు దైవ సంబంధమైన భాషలా, నువ్వు మాట్లాడే భాషలా, భ్రమపరచు ఆత్మ భాషల 3 రకాలు ఉంటాయి. గమనించారు ఎప్పుడైనా? గమనించారా? నేను మాట్లాడుతున్నానే భాషల అర్థము చెప్పు విధమైన భాషేనా, లేకపోతే నోటికొచ్చిన భాష వచ్చేసిందా? భాషల 3 విధాలు. 3 విధాలు. మనుష్యుడు మాట్లాడు నేర్పు మాటలే ఒకటి. రెండవది పరిశుద్ధాత్మ మాట్లాడు. ఆ భాషకు అర్థము చెప్పువారు ఉండాలి. నీవైనా చెప్పగలవు. నీవు భాషతో మాట్లాడి దాని అర్థము చెప్పగలవు. ఆ సమయములో నీకు దేవుని ఆత్మ నడిపింపులో ఉంచుతాడు గనుక ఇవన్నీ చూడగలుగుతావు. ఆ చూచినప్పుడు వాటిని గుర్తించగలుగుతావు. అవతలకు పోయి ఒక మాట, అపవాది శత్రువును చూసుకోండి. నేను ఒక పాఠం నేర్చా. నువ్వు ప్రార్థన చేసావు, నేను వెళ్ళిపోయా. మళ్ళీ బయటికి రాదా? నేను పట్టకపోతానా? ఎందుకని? ఒకవేళ పట్టకపోయినా ఇది జస్తే నాకంటే పెద్దదైంది అన్నది. అంటే నాకు ఆశ్చర్యం వేసి ఒక ఆనందం మాత్రం వేసింది. అంటే నీవు ఇప్పుడు చెప్పబోయే ఉన్నవే పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, ఈ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఏదైనా ఒక్కటి నీకున్నా సరే, నేనే కాదు, నువ్వే కాదు, ఒక్కటున్నా సరే, ఆ ఒకటి కూడా 20%, 10% ఉండకూడదే. అప్పుడు ఈ లిస్టులోకి వస్తావు కానీ ఆ లిస్టులోకి రాలేవు. అందుకనే మనము ఒకరికి ఒకరు పరిశీలన చేసుకొని తీరాలి. ఇప్పుడు చదువమ్మా. అసహ్యులను, అసహ్యమైన పనులు చేసేవాళ్ళు, నరహంతకులు, వ్యభిచారులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఆ
విగ్రహారాధికులను, ఆ అబద్ధికులందరును అగ్ని అబద్ధాలాడు వాళ్ళు అందరూ అగ్ని అగ్నిగం గంధకములలో మండుగుండములో పాలు మండుగుండములలో పొందుదురు. పడద్రోయబడుదురు. ఇది ఇది రెండవ రెండవ మరణం. మరణము. చూసారా? అలా వీటిలో నీవు లేకుండా ఉండినప్పుడు నీవు పరలోకవాసివి అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరలోక వాసివైన నిన్ను నన్ను ఆయన పైనున్న యెరూషలేం గలతీ 4:26 చూడమ్మా. ఇది చూసి చాలా మంది ఇక్కడ పైనున్న యెరూషలేము మనకు తల్లి కాబట్టి మనం అక్కడ ఉంటాం అనుకుంటున్నది. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఆ అది మనకు తల్లి. అది మనకు తల్లి. అవును, అది మనకు తల్లి. ఇప్పుడు ఆ తల్లి అలంకరింపబడుతూ ఒక్కొక్కటి పరలోకము నుండి భూమి మీదకి దిగవచ్చు. భూమి మీదకు దిగివచ్చు. దిగివచ్చుచున్నది శాశ్వత రాజ్యములో. ఇప్పుడు మరి ఈ పాపులు ఉన్నారే, ఇప్పుడు చెప్పబడ్డ లిస్టు, ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూసుకోండి. ఉండకూడదే, ఆ లిస్టులో ఉండకూడదు. ఉంటే నువ్వెంత గొప్పడివైనా ఎంత ఆస్తి అయినా నీవు కిందకు పోవాల్సిందే. నువ్వు సంపాదించిన ఆ నగలు నట్రాకుడా నీ బిడ్డలతో సహా. ఎందుకని కోరహును అతని కూటమి, అతని సమాజం, అతని బంధువులు, అతని బిడ్డలతో సహా పాతాళమునకు దిగిపోయింది. భూమి నెరవిడిచి మింగేసింది. నేల నిరవిడిచి మింగివేసింది. అలా మింగకోవడానికి విశ్వాసికి ఉండకూడదు ఆ స్థితి. కాబట్టే దేవుడు హెచ్చరిస్తున్నాడు, భయంకరమైన ఈ దినాలలో నీవు నీ కుటుంబాన్ని కాపాడుకో. బాధ పెడతారా పడు, ఇబ్బంది పెడతారా పడు. అంటే ఏంటి? నువ్వు చెప్పలేదు, మారండని పలకలేదంటే ఏం చేస్తున్నావు నువ్వు? నీ విశ్వాసము నీ కుటుంబాన్నే కాపాడకపోతే నీ స్థితిగతులు ఏమై ఉంది? మాయలో బతక్కు దైవజనమ. నువ్వు లోకమంతా ప్రకటిస్తున్నాడండి, నా బిడ్డే రక్షణలో కూర్చోట్లేదండి, ఏదో తూతూ మంత్రంగా. అంటే ఏంటి అర్థం? నీ ప్రమాణ వాక్యము నిరుపయోగం, వ్యర్థమా? ప్రియ దైవజనమా, ఆలోచన చేయి. దేవుడు శాసిస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆయన దినములు ఇప్పుడు రాకడ సమయములో అతి వేగముగా కనపడుతున్నాయి, అతి వేగముగా కనపడుతూ ఉన్నాయి. రాకడంత సమీపంగా ఉంది. వీళ్ళందరినీ తీసి ఆ పాత భూమి అన్నాడే, ఆ భూమిలో వేస్తాడు. ఆ భూమిలో ప్రస్తుతానికి ఇప్పుడు మనం నివసిస్తున్న భూమిదే. ఈ భూమిలో వేసిన తర్వాత అన్నీ యాడ ప్లేస్ ఉంది కదా? ప్లేస్ ఉంటుంది ఇంతమందికి? చెప్పండి. పాతాళంలో 1000 పడ్డోళ్ళు కోట్ల మంది కదా, వాళ్ళకి ప్లేస్ ఉంటుంది అంటారా? ఉంటది. ఉంటుందండి. ఉంటది అంకుల్. మీరు అప్పుడప్పుడు పొలాల్లో పనలు కడతారు, తాడు తీసుకొని విశాలంగా కడతారా, బాగా కుక్కి కడతారా? ఉక్కి కడతాం. అది బాగా కుక్కి పాపులరా, నీకు విశాలమైన గదులు కావాలని కుక్కి మరి ఎక్కడేస్తారంటే ఈ భూమిలో ఇప్పటి వరకు దేవుడు రాళ్లను రప్పలను, అంటే దేవుని దృష్టికి అవి రాళ్ళు, కానీ నరుడికి ఉపయోగించబడే బొగ్గు, కీలు, వజ్రవైఢూర్య మరకతాలు, నీలమేధిక, గోమేధికాలు, ఇవన్నీ భూమిలో పెడితే అవి తోడుకుంటున్నారు. అయిపోయింది, తోడి 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 కొన్ని వేల సంవత్సరాల నుంచి తోడుతున్నారుగా. ఇప్పుడు అదంతా లొట్టయింది, ఒక్కటి తోడలేరు. ఏంటిదది? అగ్ని అగ్ని పర్వతం. అగ్ని. అగ్ని. అందులో వేస్తాడు ఎవరిని? నీ కొడుకుని, నీ కూతుర్ని. లేక నీవు విశ్వాసివి లేకపోతే నిన్ను, లేకపోతే నన్ను.
అవిశ్వాసినైతే, మనలు విడువబడే గోత్రికులమైతే, దేవుని యొక్క అపవాది సంతానముగా ఉంటే మనలను కట్టగడతాడు, బాగా గుచ్చి లోపలేస్తాడు. వేసినప్పుడు అగ్ని ఆరదు, పురుగు పురుగు చావదు. చావదు. చావదా. పురుగు నీవు నేనే, పురుగు వంటి యాకోబు అన్నాడు. ఈ ఆత్మ ఇక అల్లాడిపోద్ది, రగిలిపోతుంట. కానీ విశ్వాసితో అంటూ ఉన్నాడు, నా నామమందు నమ్మిక ఉంచిన నీ జీవితంలో నిన్ను మహిమా శరీరాన్ని ఇస్తున్నాను. ఆ మహిమా శరీరం ఇచ్చిన తరువాత శాశ్వత రాజ్యము, పరలోకములో లిస్ట్ అవుట్ చేయబడిన ప్రతి ఒక్కరిని అలంకరణతోటి, మహిమా నివాసములతోటి అలంకరించి ఈ భూమి మీదకు తీసుకొని వచ్చి నీకా నివాసం ఇస్తామన్నానంటున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీదకి వచ్చి హల్లెలూయా. హల్లెలూయా. ఆ నివాసములలో ఎలాంటి స్థితి ఉన్నదయ్యా అని నీవు చూస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలు 47వ అధ్యాయము 7 నుంచి మనము గత వారములో చదువుతూ ఉన్నాము. ఇప్పుడు ఈ భూమి మీదే, మరలా నోట్ దిస్ పాయింట్, ఈ భూమి మీదే, ఈ భూమి మీదే, ఈ భూమి మీదే, నూతన పరచబడిన ఈ భూమి మీదే ఆయన చేయబోతున్న కార్యం చూడండి. 7వ వచనం నుంచి ఇప్పుడు జాగ్రత్తగా చదువుదాం. నేను తిరిగి రాగా ఆ, నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. ఒకటి, నదీ తీరమున విస్తారమైన చెట్లు ఉన్నాయట. ఆ అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఆ ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి ఆ అరాబాలోనికి దిగి ఆ. సముద్రంలో పడును. ఆ అప్పుడు రోజు సినాయి కొండ మీద, ఆ యొక్క హోరేబు కొండ మీద రాయిని కొట్టయ్యా అన్నప్పుడు ఆ నీళ్లు అక్కడనే ఉన్నాయా, జారుతూ అలా 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 చివరకు సముద్రపు నీళ్లు సముద్రపు నీళ్ల వలె అది అలా దిగి వచ్చి ఇశ్రాయేలు 22 లక్షల మంది అప్పటికి తాగారు కదా. తాగారా లేదా? హల్లెలూయా. తాగాను. తాగరండి. అలాగే హల్లెలూయా. సృష్టి మొత్తము మీద ఎత్తైన కొండగా ఉన్న ఆ సియోనులో ఆయన రారాజుగా ఉండి నూతన భూమిని ఆయన నిర్మాణము చేసి, నూతన సింహాసనము మీద, అనగా పరలోక సింహాసనము, అది నీకు నాకు నూతనమైన అనుభవం. ఆ సింహాసనాసీనుడై ఆయన అక్కడ కూర్చొని ఆయన పాదముల క్రింద జీవజల ఊట వలె నీరు ప్రవహిస్తుంది. ఇది ప్రవహించి ఏమవుద్దంట, చదవమ్మ ఇప్పుడు. సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. అదిగా ఇప్పుడు 3 భాగాలు ఏముంటది చెప్పు ఉప్పు నీరు జనమా. నీరు నీరు ఉంటుంది. సముద్రం నీరు. ఏ నీళ్లు ఉంటున్నాయి? ఉప్పు నీరు అంకుల్. ఉప్పు నీరు. సముద్రపు నీళ్లు ఉంటున్నాయి. అందుకనే అల్లాడిపోతున్నాం. కొన్ని దేశాలు, ఇజ్రాయేల్ ఇట్లాంటి దేశాలు సముద్రపు నీటిని మంచి మంచి నీళ్ళుగా మార్చు యంత్రాలతోటి మార్చుకొని బతుకుతున్నారు. కానీ జీవజలం ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. యేసయ్య ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆ నీరు అలా వచ్చి ఉప్పు నీరు. సముద్రంలో పడును. ఇక్కడ ఆత్మీయంగా మరొక భావం కూడా ఉంది. ఉప్పు నీరు అనగా నీవు నేనుగా కనపడతాం. మంచి నీరు, జీవజలము మన ప్రభువైన యేసే. అయితే అక్కడ కనిపించే భావమునే మనము 50 ఏండ్ల తర్వాత ఆ శాశ్వత రాజ్యమందున్నది మనము చూడగలం. భూమి మీద ఈనాడు కనపడేది కాదు ఇప్పుడు లెక్క మనకి. నీ భవిష్యత్తు, ఈ నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళైపోతాయంట. ఇక ఉప్పు నీళ్ళు ఎట్ట మరి? ఇప్పుడు పప్పు దినుసులు వండాలంటే ఏం కావాలా? నీళ్లు కావాలి. ఉప్పు మంచి కావాలి. ఉప్పు కావాలంటే ఏ నీళ్ళతో చేస్తారు? సముద్రపు నీళ్ళు. సముద్రపు నీరు. ఈ సముద్రాల దగ్గర ఉండే వాళ్ళకి తెలిసిందే, కాకినాడలో సముద్ర తీరం దగ్గర ఉప్పు పాయలన్నీ తయారు చేస్తుంటారు.
నేను ఎన్నోసార్లు భయపడి ఆ నీటి మడుగుల్లాగా పాయలు పాయలా కొన్ని బయట ఉప్పు తయారు అనేక ప్రాంతాలు. మరి ఉప్పు నీకు అవసరం లేదా? అవసరం. అవసరమే. ఉప్పు నీళ్ళన్నీ సముద్ర మంచినీళ్ళు. జలాలు మంచినీళ్ళుగా మారిపోయి శ్రేష్టమైన నీళ్ళు అయిపోతాయంట ఈ భూమి మీదే. ఈ భూమి అంటే ఇది కాదు, రెన్యూ చేయబడిన నూతన భూమి. నీకు నాకు పరలోకము నుంచి నిన్ను తీసుకొని వచ్చి ఈ భూమి మీద ఏర్పాటు చేసి నిన్నక్కడ నివాసిగా పెట్టి ఈ భూమి అంతటినీ కూడా రెండుగానే ఏర్పాటు చేస్తున్నాడు. పాపము చేసినప్పుడు నేల ముళ్ళ తుప్పలు గచ్చ పొదలుగా మార్చబడింది. ఇక గచ్చ పొదల స్థానము లేదు గనక ఈ నూతన నిర్మాణమైన ఈ భూమిని పరలోక సంబంధమైనదిగా మార్చిన వాడు దానికి నూతన యెరూషలేము అని పేరు పెట్టిన పట్టణమై ఉన్నది ఇక మన నివాసం. హల్లెలూయా. 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 రాసినాడు అక్కడ ఉప్పు నీళ్ళేమో మంచి మంచినీళ్ళు. నీళ్ళు అవుతాయట. తర్వాత వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్లా ఈ నది జలచరములన్నీ వచ్చు చోట నెల్లా జలచరములన్నీ జలచరములన్నీ బ్రతుకుతాయి. బ్రతుకును. అన్ని బతుకుతాయంట. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ ఆ నీరు మంచి నీళ్ళగును గనుక ఈ నీళ్లు ఇప్పుడు ఎక్కడుంటని నదులుగా పారుతున్నాయి. నీ ఇంటి ముందు నుంచి పారుతాయి. 4 రోడ్ ప్రతి చోట 4 రోడ్ల నిర్మాణం అయితేమో మీరు అనుకుంటారు కదా, మంచి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఈస్ట్ ఫేసింగ్, మంచి నివాసం ఉండాలా, నా ఇంటి ముందు ఉద్యానవనాలు ఉండాలని కోరుతున్నారా లేదా? ఇక్కడ కుదరదు కదూ, ఇక్కడ కుదరదు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు డబ్బులు పెట్టాలి. కానీ అక్కడ నీ క్రియలు, నీ విశ్వాసమును ధనముతో నీవు కొనుక్కుంటావు. నీవెంత విశ్వాసిగా నడుస్తావో, ఎంత క్రీస్తులో అనుకుంటావో, ఎంత మందిని రక్షిస్తావో, ఎంత మందిని కాచి కాపాడి నీతిమంతులుగా మారునట్లుగా ప్రయాసపడతావో అన్ని పట్టణాలకు నిన్ను వారసుని చేస్తున్నాడు. నీ ఇల్లు అన్ని పట్టణాలంత ఉంటుందట. 10 నాణ్యాలు. ఇదిగో అయ్యా 10 ఆత్మలను నేను పట్టుకొచ్చానయ్యా. 10 పట్టణాల మీద నిన్ను అధికారం చేస్తా. అయ్యా 5 సంపాదించానయ్యా. ఎస్ 5 పట్టణాల మీద ఇస్తున్నాను. కానీ నీ కుటుంబాన్నే కాపాడుకోలేక పల్టీ కొడితే నువ్వొక్కడికే నీకు నివాసం ఉంటుంది. వెళితే నీకు కనపట్టలేదా? దేవుడు హెచ్చరిస్తున్నాడు. వెళ్తే లేదా? ఎందుకు పొరపాటులో జీవించడానికి అవకాశం ఇస్తున్నావు? నువ్వు మారితే నేను మారినవాడని నిలబడు, ధైర్యం చేయి, నీ బిడ్డలను నీవు కాపాడుకుందావు కాక. ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నీ ఇల్లు నీ వీధులలోనే అటు ఇటు 2 దిశలా చెట్లు మొలుస్తాయట. ఆ చెట్ల ఆకులు కాయలు వాటి స్థిరి ఎంత కమ్మని జీవితం ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. ఆ చేపలు బహు విస్తారమగును. అదిగా ఈ నది ఎక్కడికి పారునో అక్కడ ఈ సమస్తమును నది బ్రతుకును. ఎక్కడకు పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అల్లి బతుకుతే. మరియు ఆ దాని యొద్ద యజ్ఞదీసు పట్టణం మొదలుకొని ఎంగది ఎనెగ్లాయిము దేశము వరకు పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. అదిగో ఏం పట్టేవాళ్ళు? చేపలు చేపలు పట్టువారు పడతారు వలలు ఎందుకు వేసి. పట్టాలా? చేపలు ఎందుకు పడతారు? ఆహారం. అది తినటానికి. చూడండి, నీకు ఆకలి అవుతుంది. ఆ రోజు కూడా అదే చేశాడు దైవజనమ్మ. కీర్తనలు 78, 24, 25 వచనాలు ఒకసారి ఇది మీకు కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇదేంటి ఇది? మాకు ఇవేమీ ఉండవు, పరలోకంలో కూర్చొని ఇట్టా కూర్చొని స్తోత్రం 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 అని అనుకోవటమే కదా, ఆ ఆహారం మహిమా శరీరంతో ఉండటమే కదా. ఇదేంటిది అనే తలంపు నీకు ఉంటుంది. పరిశుద్ధాత్ముడు దాచిన నిగూఢ భావాలు ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆ ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆ దేవదూతల ఆహారము నరులు అద్దుకో. భుజించిరి. దేవదూతల ఆహారం ఎన్ని రోజులు భుజించారు?
మన పితరులు నరులు భుజించారు. నరులే. 40 ఎన్నేళ్ళు సంవత్సరాలు. ఎన్నేళ్ళు 40 40 సంవత్సరాలు. 40 ఏళ్ళు తిన్నారా? ఈ మాట చదవటానికి మామూలుగానే ఉంటుంది. ఆత్మీయ మర్మం చూడండి. దేవదూతలు మహిమా స్వరూపుల నీవలే నావలే మానవ దేహము కలిగినోళ్ళ. మహిమ మానవ స్వరూపం. మహిమ స్వరూపం. మానవ దేశం. దాని స్వరూప భావాలు పడి చెబుతున్నాడు. అది కొత్తిమీర గింజలాగుంది, ఫలానా ఫలానా ఇట్టుంది అట్టట్టుంది, తేనె వలె మధురంగా ఉంది అంటున్నాడు కదా. తేనెలో దీని ముంచిన భావము పుట్టగొడుగు. యేసుని భుజించినట్లనా? దేవదూతలు తిను ఆహారము 40 ఏండ్ల కాలములో నరులు భుజించారంటే దేవదూతలు ఆత్మ సంబంధులు మరియు మహిమా శరీరం కలిగిన వాళ్ళు. ఓ నరుడా, మహిమా శరీరులకు ఒక ఆహారం ఉన్నదయ్యా. నీవు కూడా ఒక దినమున పునరుద్ధాన శరీరముతో పాటు మహిమా శరీరమును నీవు పొందుతావయ్యా. ఈ మహిమా శరీరులైన మీ అందరినీ ఈ నూతన సృష్టిని చేసినప్పుడు, నూతన భూమిని ఏర్పాటు చేసినప్పుడు, నేను ఈ సియోను కొండను నా నివాసము చేసినప్పుడు, ఇక కట్టడాలు లేని ఆ మహిమను నేను ఏర్పాటు చేసినప్పుడు, నేను సింహాసనాసీనుడనై నిన్ను మహిమతో నింపినప్పుడు నీ దేహము కూడా ఎముకలతో నింపబడుతుంది. అయితే ఆ ఎముకలు ఈ లోకానుసారమైనవి కావు, ఇవి మార్చబడుతుంది. క్షయమైన ఈ శరీరము మహిమను సంతరించుకుంటుంది, అక్షయతను పొందుతూ ఉన్నది, మహిమా శరీరము కలిగి ఉంటుంది. అదే విధముగా ఆ అక్షయ శరీరులు భుజించు ఆహారము ఆ దినము నువ్వు భుజిస్తావని తెలియజేయడము కోసమే 40 సంవత్సరాల పాటు ఇజ్రాయేలుకు పైనున్న ఆహారమును దేవుడు అందించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది భూమి మీద ఆ మన్నా యేసుక్రీస్తే అని తెలియచేస్తున్నారు. మరి ప్రభువే అన్నాడు కదా, ఆ మన్నా తిని కూడా వాళ్ళు చచ్చిపోయారని. అంటే మన్నా 2 విభాగాలుగా ఉంది. ఒకటి ఆత్మీయ మన్నా, అది మన ప్రియుడైన యేసుక్రీస్తు. ఒకటి నిజముగానే ఉండే మన్నా. నీకు దాహమైతే ఇందాక ఆ నీరు సముద్రపు జలాలు కాస్త మంచి నీళ్లుగా మార్చబడుతుంది. ఒక ఊట, ఆ ఊట ఉన్నది ఆత్మ సంబంధమైన ఊట మన ప్రియుడైన యేసుని చూపుతుంది. ఈ రెండిటి వ్యత్యాసము గుర్తించకపోతే కనిపించిన ప్రతిదీ క్రీస్తులోనే ఉండి మనకివ్వబోయే వాటిని మనము గుర్తించజాలం. చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకు చేపలు పట్టాలండి? ఎందుకు వృక్ష ఫలాలు అవసరం? ఇంకా నువ్వు తినటానికే కదా చేప. అవును. చూడండి, తినటానికి. కమ్మని భోజనం ఉంది అని దేవుని వాక్యం చెబుతుంటే ఇవేమీ లేవయ్యా అని లోకస్తులు అన్నట్లు మనం అనడానికి వీలు లేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆధారాలు, ఒకటి కాదు. నేను ఇంకా మీకు చెప్పడం క్లుప్తపరుస్తున్నాను. ఆయన అంటున్నాడు, ఇదిగో ఈ చెట్లు, ఈ చేమలు ఫలాన్ని ఇస్తూ ఉన్నాయి, ఈ నది ఎక్కడ పారుతూ ఉన్నదో అక్కడ. అంటే ఏమిటి? నువ్వు డబ్బుతో కొనాల్సిన పని లేదు. డబ్బు అనేది అక్కడ కనపడదు. ఇక పూర్తిగా నీవు మహిమతో కట్టబడిన నివాసాలు, మహిమతో నిర్మాణమైన సమస్తము నువ్వు తీయగానే గొయ్యి ఆ గోతిలో. ఇప్పుడు చూడలా, ఇప్పుడు ఆ కర్నూలు ఆ ఉప్పాడ సెంటర్లు ఏం చేస్తున్నారంటే ప్రజలు చూసారా టీవీల్లో, బంగారం న్యూస్లో? బంగారం ఆ, వెతుకుతాం. ఇప్పటి వరకు ఆ బంగారం ఎక్కడుంది? దేవుడు అప్పుడప్పుడు సృష్టిని కదిలిస్తూ ఉన్నప్పుడు తాను చేయబోయే వాటిని ఎలా పొందుపరిచాడో మనం తెలియచేస్తుంటాడు. నువ్వు ఆడ బంగారం దొరుకుతుంది, నిన్నటిదాకా లేదే. మరి ఇప్పుడు ఎట్టొచ్చింది అంటే అగాధ జలాలలో, అగాధాలలో ఉన్నది ఒక్కసారి చనిపోయిన వాడి దేహాల మీద. కదిలించాడు. కదిలించబడి భూమి మీదకి వచ్చి కనపడుతున్నా. హల్లెలూయా. ధనికుడు వాడు అంబానీ పోయాడు ఏరుకుంటాడా? పేదలైన వారు ధన్యులు, నిరుపేదలు అనగా ఆత్మ సంబంధముగా దీనులు, క్రీస్తు సంబంధులు. ఆ అర్థము వేరే ఉంది. వాళ్ళు ఏరుకుంటున్నట్టు చూస్తున్నారా?
ముక్కలు దొరుకుతున్నాయంట, ముక్కలు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ముక్కలు? ఒకప్పుడు ఈ భూమిలో ఉన్నవి మరియు ధనవంతులైన వారు భూకంపాల వలన మొత్తం ఆ రోజు కూడా మీరు గమనించారా? లాతూరు, బొంబాయి భూకంపంతో అన్ని భూమిలోకి పోయినాయి. ఇక ఏరుకోవటం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి ఏరారు? మెడల్లో అయితే ఎంచలా, భూమిని. భూమి లోపల వాళ్ళు సమాధుల కింద నుంచి, వారి ప్రాణముల కింద నుంచి నేలలో కలిసిపోయి మాగిళ్ళలలో నిలిచిన బంగారం తీసుకోగలిగారు. అలాగే నీవు కూడా ఒక రోజున అన్య జనుల ఇష్ట వస్తువులు ఇవ్వబడిన రోజు నీవు తువ్వుకుంటే, నేను అనుకుంటాను పెద్ద కోటీశ్వరుడు ఉండాడు, ఆ నగలు నాకు ఇస్తాడని. మీరు నమ్మిన వాళ్ళు ఇక ఈ బంగారాల కోసము కలిగి ఉంటే కొనండి, కానీ ప్రాకులాట, ఈ సంపాదనల కోసం ప్రాకులాట. నీకు డబ్బు ఒక్కటి ఉండదు. ఎందుకని చెప్పండి? డబ్బుతోటి కొనుక్కుంటాం, కానీ ఆ యొక్క శాశ్వత రాజ్యంలో ఉచితంగా ఇస్తున్నాడు. అవన్నీ ఉచితంగా ఇస్తారు. నీకు అన్ని ఉచితం. అట్టట్టిస్తాడండి అంటే నీ ఉచితంగా కళ్ళ అనుగ్రహిస్తారు. నీ కళ్ళ ముందే రేషన్ ఉచితంగా పంపిణీలు జరుగుతున్నాయా? ఏమైనా జరుగుతుంది. డబ్బులు తీసుకుంటున్నారా? తెల్ల రేషన్ కార్డు ఉందా? బియ్యం బొచ్చు. ఒక ప్రభుత్వమే నీకు పంపకాలు చేస్తుంటే కదా, నిరుపేదలకు సహాయం చేసేవాళ్ళు మన గ్రూపులో లేరా? ఉన్నారు. నేననేది డబ్బు గల్లోళ్ళకి చేయటం కాదు, డబ్బు గల్లోళ్ళకి చేస్తున్నారు వీళ్ళు. దేవుడు చూపించాడని డబ్బు గల్లోళ్ళకి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు అట్లా చూపించడు, నష్టపోతున్నారని భావం. ఎవరైనా అట్ట చేస్తే బీదలకు సహాయం, నిరుపేదలకు సహాయం ఉచితంగా చేస్తున్నారు కదా. ప్రభు అంటున్నాడు, తిరిగి చేయలేని వారికి చేయమంటున్నాడు. అప్పుడే అది దానం. మరి నీవే చేయగలంగా, ధనవంతుడే చేయగలంగా, ప్రభుత్వాలే రేషనింగ్ ఇవ్వంగా, ఇవన్నీ నువ్వు చూసినప్పుడు ఆయన ఇవ్వడా? ఆయన ఇస్తాడు కదా. ఇప్పుడు చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ వారంతో దాన్ని కంక్లూజన్ చేస్తాను. 2 నిమిషాలు కేటాయిస్తాను. చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. అదిగా మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు మీకు బహు ఇక్కడ విస్తారముగా ఉండేవాడు నుండును. భయం, బొచ్చెలు తినాలని ఒకడు, పిచ్చలు తినాలని ఒకడు, రకరకాలు ఉంటాయి కదా. అన్ని సకల జాతి అన్ని ఉంటాయి. తర్వాత అయితే ఆ ఆ, సముద్రపు బురద స్థలములను ఆ, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి అదిగో మరి నువ్వు అన్ని ఉండి ఉప్పు లేకపోతే రుచి దొరకదు కదా. సముద్రపు ఊబి, ఆ బయట ఉన్న ఆ స్థలాలు బురద ఉప్పు ఉప్పు గలవై ఉండి లేదా గుక్క నీళ్ళు తీసుకోవటం తగినంత వేసుకొని వండుకొని తింటమే. అందులో ఒక ఆమె అంటది, మళ్ళీ వండుకోటాలు ఉన్నాయా అంటది. చూసారా? వండుకోవటం కూడా బతకమే. ఎట్టున్నారు విశ్వాసులు చూడండి. ఇంకా ఏమంటున్నాడు? నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇక్కడ ఇచ్చు చూడండి, నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఆహారం. ఇచ్చు సకల జాతి వృక్షములు ఆహారమే జాతి లేకపోతే ఆహారం వృక్షములు ఏంటి పెరుగును. ఏంటండి? ఆహారం ఉంటుందా ఉండదా? ఇప్పుడు చెప్పండి. ఉంటదండి. ఆహారం ఉందంటే ఆకలి ఉంటుందా లేదా? ఉంటదండి. ఉంటుంది. ఆకలికే కదా ఆహారం. అవునండి. ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఒకటి కాదు, సకల జాతి వృక్షములు పెరుగును. సకల జాతి అంటే అంజూరు, అన్ని ఖర్జూరాలు, అన్ని బత్తాయిలు, దానిమ్మ, వరి, మొక్కజొన్న అవి పెరుగుతే అది మాత్రం చెట్టు కదా, చిన్న చెట్టు. ఆముదం చెట్టుని కొమ్మ అంటామా, చెట్టు అంటామా? చెట్టు అంట. అంటాం. అన్ని భూమి తనంతట తానుగా పండిస్తుంది. ఉదాహరణకు ఇదిగో పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క దేశమైన తేనాలి. మన పితరులది. కొండలు, బెట్టలు, లోయలు అన్నీ కూడా ఎక్కడ చూసినా ఏ చెట్టు ఎవడు నాటలా, అంజూరపు, ఖర్జూరపు చెట్లు వాటంతట అక్కడ మొలుస్తాయి. ఇక్కడంటే యాప, తుమ్మ మొలుస్తాయి. యాప చెట్టు, తుమ్మ చెట్టు మీ ఇంటి ముందు లేవా? అవి మీరేసారా? అయ్యే మొలిసినాయా? అయ్యే వచ్చి చూసారా? అక్కడ అవి మొలిచినాయి. అయ్యేదే దగ్గర అట్లాగే పెంచాడు. కానివ్వండి, తినండి. ఎందుకని? వీళ్ళు నా జనము గనక నేను వాళ్ళకి ఇస్తాను.
ఈ రోజున ఆత్మీయ ఫలాలు భుజిస్తున్న నీవు ఒక దినాన మహిమలో నింపబడినప్పుడు ఈ భూమి మీద ఆ ఫలాలు ఇస్తానని ఆయనే వాగ్దానం చేశాడు. తర్వాత వాటి వాటి ఆకులు వాడిపోవు, అదిగా వాటి ఆకలి అసలు వాడిపోవా, వాటి కాయలు ఎప్పటికి రాలవు. అసలు కాయలు రాలిపోవా. ఆ, ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ, ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయును. నెల నెలకు వాడిపోవంటే రాలిపోవంటే అవి రాలవని కాదు. నెల నెలకు కాయలు. నిరంతరము నువ్వు ఒకటి పీకి నీ పిల్లలకి ఇచ్చి తినమంటే మళ్ళీ ఇంకోటి మొలుస్తుంది, రోజు కాస్తానే ఉంటున్నాను. ఎంత కమ్మని ఆలోచన చెయ్యండి. ఆ తర్వాత అవన్నీ వాటి వాటి పండ్లు ఆహారమునకు, వాటి పళ్ళేమో కమ్మని ఆహారానికి. ఆ, వాటి ఆకులు ఔషధమునకును అదిగో వినియోగించు. ఔషధం ఎందుకు అవసరం అయిద్దండి? దెబ్బ దెబ్బ తగిలిన తగిలితేనేగా. అవునా? ఈ రోజున అబ్బో బరీగా తినానండి పొట్టపురం వచ్చింది అంటారు కదా, అట్ట ఉబ్బరాలు ఆడకూడ తగులుతున్నట్టేగా లెక్క. కానీ అవునా? ఇక్కడ నువ్వు వైద్యుని దగ్గరకు పరిగెత్తాలి. అక్కడ ఔషధము చెట్లు ఉన్నాయి, ఔషధము వాడకముగా ఉంది. ఆ తర్వాత ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ సరిహద్దులను బట్టి ఇశ్రాయేలుల 12 గోత్రముల ప్రకారము ఆ మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. ఆ యోసేపు సంతతికి 2 ఇప్పుడు భాగములు చూడండి ఎవరికి ఇయ్యవలెను. ఇస్తున్నాడు. ఈ మాట చదివి ముగించుకుందాం. ఆ యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. ఆ నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఆ ఏమీయూ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును. ఆ ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఆ ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు. 21, 23 వచనాల వరకు చదువు తల్లి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంక ఇంతటితో ఈ వాక్యమును మీరు అర్థం చేసుకున్నారని నేను విశ్వసిస్తున్నాను. 21 నుంచి 23 వచనాలు చూడు. ఓకే. యెహెజ్కేలు 47. ఇశ్రాయేలుల గోత్రముల ప్రకారము ఆ ఈ దేశమును మీరు పంచుకొనవలెను. ఆ మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు మీలో కనిన నివసించి పిల్లలు కనిన పరదేశులకును ఆ పరదేశులు మీతో మీలో కలిసి అనగా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు, క్రీస్తు రక్తముతో కడగబడిన ఇజ్రాయేలు, నీవు నేను పరదేశులు ఇంకా ఉన్నారు. చదవండి. స్వాస్థ్యములను విభజించినప్పుడు ఆ ఇశ్రాయేలుల దేశమందు పుట్టిన వారిగా ఆ ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఎంచవలెను. వీళ్ళు ఇజ్రాయేలులో ఉన్నవారని ఈ భూమిని స్వాస్థ్యం చేయబోతున్నారయ్యా. ఎంచవలెను. ఆ ఇశ్రాయేలు గోత్రికులతో పాటు ఆ తామును స్వాస్థ్యమునందునట్లు అదిగో ఇజ్రాయేలు గోత్రములతో పాటు తామును స్వాస్థ్యమునందునట్లు తాము స్వాస్థ్యము పొందినట్లు. మీ వలె వారును చీట్లు వేయవలెను. హల్లెలూయా. చీట్లు కూడా వేస్తున్నాడు. ఎందుకు చీట్లు తెలుసా? లాటరీ టికెట్ తగులున్నట్టు. ఇప్పుడు మన గ్రూపులోనే ఉన్నారు. వీళ్ళకి ఎక్కడివ్వాలి? ఎంత మహిమతో ఇవ్వాలి? ఎంత ఘనమైనది ఇవ్వాలి? ఇంటి ముందు ఎన్ని ఉద్యానవనాలు ఉంచాలి? చీట్లు. మరి అందరూ ఆయన బిడ్డలే కదా. ఈ చీట్ల గురించి ఆత్మీయ మర్మము మరొక దినం చూద్దాం. చీట్లు అంటే ఏంటో ఆ తర్వాత చదవమ్మా. ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యమియ్యవలెను. ఇదిగో, ఇప్పుడు నేను మొదటి నుంచి చెబుతున్నా, మీదే గోత్రం అయ్యా. ఓ రోజు ఆ అబ్బాయిని కూడా అడిగా, పవన్ని. అదిగో ఇప్పుడు చదివే అమ్మాయిని అడిగా, అమ్మ నువ్వే గోత్రం అమ్మా? 12 గోత్రాలు ఇచ్చాడు కదా. ఏది ఇశ్రాయేలు 12కి ఇచ్చినట్లే ఇక్కడ అపోస్తులు 12 మందిని ఇచ్చాడే. నువ్వు మరకతమా, గోమేధికమా, పుష్యమా, పద్మరాగమా, సుగంధమా, నువ్వు దేనికి చెందినోళ్ళం అంటే ఆ అమ్మాయి అంటది, 4 రోడ్ల మధ్యలో ఉండాను ఇంకా తెలుసుకోలేకపోయాను అంటున్నావా? ఇప్పటికి అడుగుతున్నా. ప్రియ దైవజనమా, నీవేదో ఒకటి ఎంచుకో, గురి కలిగి పరిగెత్తు. నీకు ఇస్తున్నాడు. నాకు తెలుసు నాకు ఇవ్వబోయే ప్లేస్. నాకు బయలుపరిచిన వాడు మీకెందుకు తెప్పడు?
నీకు ఎవరి ద్వారా, ఏ అపొస్తలుడి క్రమములో నువ్వు నడుస్తున్నావు, అక్కడ నీకు స్వాస్థ్యం ఇస్తాను. అతనికి ఇచ్చిన భూభాగములో అతడు నీకు యజమానిగా ఉంటున్నాడు. అతడు నీకు బోధకుడుగా లేక కాపరిగా ఉంటున్నాడు. అతని సారథ్యములో అక్కడ నీకు ఇల్లు ఉంటుంది. నీ పాస్టర్ గారి చర్చికే పోతావా, లేకపోతే ఏ చర్చి కాకుండా నా ఇష్టం వచ్చినట్టు ఇంకొక ఆలయాలకు పోతావా? మన పాస్టర్ ఎక్కడ ఉంటే అక్కడే కదా. ఈ మాట అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే సువార్త ప్రకటించు అని పాదములు పర్వతాల మీద సుందరాలని ఆయన అంటుంటే, సుందరమైనవి. నీకు తెలియదేసయ్యా, నేను 4 రోడ్ల మధ్యలోనే ఉంటాను అనకూడదు. ఇక నీకంటూ ఒక గోత్రం ఉంది, నీకంటూ ఒక గోత్రం ఉంది, నీకంటూ ఒక స్వాస్థ్యం ఉంది, నీకంటూ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుని కింద దాసులు ఉన్నారు, వారి సేవకులు ఉన్నారు. ఆ సేవకులతో పాటు నీ కుటుంబానికి, గోత్రానికి నీ యొక్క ఆత్మీయ గోత్రము ప్లస్ భూ సంబంధమైన విశ్వాస గోత్రం, ఈ రెండిటిని బట్టి చీట్లు వేయబడుతుంది. ఆ చీట్ల ప్రకారముగా నీకు నీ నివాసము నిర్ణయం. ఎంత కమ్మని మాట, అసలు ఊహకందని ఆలోచనలు కదా. దేవుడు అందుకని వీటిని నిగూఢ మర్మాలు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడమ్మా. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఆ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ఎందుకని శరీర ఇజ్రాయేలుగా ఉన్నారు. శేషం అంటే ఎన్ని భాగాలు? ఇప్పుడు గోత్రము శేషము అన్నప్పుడు ఒక భాగం 1,44,000 మంది వాళ్ళు వేరు, వాళ్ళు ముద్రించబడ్డాళ్ళు, వీళ్ళు శేషం. ఎంత స్పష్టంగా దేవుడు హెచ్చరిక చేసి ఆదరిస్తూ ఉంటే, కమ్మని లోకాన్ని చూపిస్తూ ఉంటే, రాబోయే దాన్ని అక్కడ ఏముండవా అని ఎవరైనా ఎగతాళిగా అనుకోవద్దు. ఆషామాషిగత్ కాదు యేసయ్య వాక్యం అంటే, తమాషా కాదు. ఆయన పూర్వముందన్న వాటిని, ముందున్న వాటిని, ఇప్పుడున్న వాటిని, జరగబో వాటిని మనకి తెలియచేసి నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 నిత్య వారసులుగా మనము మార్చబడుటకు మనము మన కుటుంబములను సిద్ధము చేసుకుందుము గాక. ఆమేన్. ఆ రాజ్యముకై ప్రయాసపడుదుము గాక. ఆమేన్. మన జీవితములను అనేకులను నీతిమంతులుగా మార్చునట్లు మనము ధన్యులగుదుము గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.